తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో భూ ప్రకంపనలు సంభవించాయి. మంచిర్యాలకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రిక్టర్ స్కేల్పై 3.9 తీవ్రత నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో భూ ప్రకంపనలు సంభవించాయి. మంచిర్యాలకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. రిక్టర్ స్కేల్పై 3.9 తీవ్రత నమోదైంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, మరి ఈ భూ ప్రకంపనలకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అలాగే దీనివల్ల ఏమైనా తీవ్రత ఏమైనా జరిగిందా? గోపాలకృష్ణ, భూకంప తీవ్రత చాలా తక్కువగా నమోదైందని చెప్పి 3.9 రిక్టర్ స్కేల్ పై నమోదైంది. అయితే నష్టపోయినప్పటికీ పలుమార్లు ఒకే ప్రాంతంలో భూకంపం నమోదవుతూ ఉంది అనేటువంటి కొంత ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైనటువంటి ఈ మంచిర్యాల కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లా, అట్లాగే సింగరేణి బెల్ట్, ఇదంతా కూడా ఈ సింగరేణి బెల్ట్ లో జరుగుతున్నటువంటి ఓషికులు, బొగ్గు గనులకు సంబంధించినటువంటి వీటి ద్వారానే భూకంపాలు వస్తున్నాయా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో మరింత ఎక్కువగా భూకంప తీవ్రత కనిపిస్తూ వస్తుంది. గత 5 ఏళ్లుగా మనం చూస్తే భూకంప తీవ్రత అనేది ప్రతి సంవత్సరం ఒక్కసారైనా నమోదవుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఈ ప్రాంత వాసులకు కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే లేవనెత్తుందని చెప్పుకోవచ్చు. వరుసగా వస్తున్నటువంటి భూకంపాలు ఆ తీవ్రత తక్కువతో ఉండున్నప్పటికీ ఆందోళన మాత్రం రేకెత్తిస్తూ ఉంది. భవిష్యత్తు ఎలా ఉండబోతూ ఉంది అనే ఆలోచన మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ.